పాపం ఆయన ఎలిమినేట్ చేయడం చాలా బాధ అనిపిస్తుంది అక్క. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక కుటుంబం లాగా, ఒక ఫ్యామిలీ లాగా, ఒక రిలేషన్ లో మెయింటైన్ చేస్తూ ఉన్న భరణ్య గారిని ఎలిమినేట్ చేయడం కొంచెం బాధగా ఉంది. కానీ ఏంటంటే జనాల నిర్ణయం కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. కానీ ఫస్ట్ బాధపడాల్సింది తనుజక్క. వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో, ఎంత ఫాదర్ నిజంగా బయట అట్లా ఉంటారు లేదు, కానీ ఒక బిగ్ బాస్ లో మాత్రం ఒక చిన్న విషయం, చిన్న పిల్లలు అలిగినట్టు నా డాడీ డాడీ అనుకుంటా చేసింది కదా. చివరికి ఎలిమినేషన్ వెళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది అక్క. లవరు అనుకున్న వాళ్ళకి చెప్పరు, కానీ ఫాదర్ అనే వాళ్ళకి ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫాదర్ రిలేషన్ అనేది ఎంత గొప్ప విషయం మనకు తెలుసు. అలాంటిది ఒక బిగ్ బాస్ అంటే ప్రతి విషయం షేర్ చేసుకోవడం కానీ ఉండడం కానీ చాలా గొప్ప విషయము. ఆ ఫాదర్ రిలేషన్ కూడా ఇట్లా అంటే లేనిపోని అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ తెలుసుకోండి రా భయ్, ఏ రిలేషన్ ఎలాంటిది, ఏరింటి, ఎట్లా ఉంటే బిగ్ బాస్ లో విన్ అవుతారని చెప్పి తెలుసుకుంటే ఉంటారు రా భయ్ ఎవరైనా సరే. అది అసలు ఆ మాట చెప్పినోడికి నిజం నేను చెప్తున్నా కానీ బుద్ధి జ్ఞానం లేదు. నేను చెప్తున్నాగా, అంత కావాలంటే ఎలిమినేట్ చేయాలంటే రీతుని చేయండి, పవన్ చేయండి, వాళ్ళు ఒక రిలేషన్ లో ఉన్నారు కదా. అంటే ఆ రిలేషన్ నచ్చింది, ఈ రిలేషన్ నచ్చలేదా? చిన్నప్పటి నుండి పెంచి ఇంతగానం చేసి ఒక రిలేషన్ పెంచుకుంటే ఫాదర్ రిలేషన్, దాని వల్ల ఎలిమినేట్ అయినానికి నిజంగా వాడు గడ్డి తింటున్నాడా ఫుడ్ తింటున్నాడా కూడా అర్థం కావట్లేదు. ఒక క్వశ్చన్ చెప్తున్నా, రీతు పవన్ ఉన్న బాండింగ్ కన్నా తనుజ యొక్క బాండింగ్ చాలా గొప్పది. నేను చెప్తున్నాగా, ఆ రిలేషన్ లో ఈ రోజు ఉంటుందో పోతుందో తెలియదు, కానీ తనుజక్క రిలేషన్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటది. ఆల్రెడీ బిగ్ బాస్ డౌన్ అయిపోతుంది, చాలా డౌన్ అయిపోతుంది. ఇంకా లేని వాళ్ళని తీసుకొస్తూ వస్తున్నారు. వాళ్ళు కూడా ఏదో వస్తున్నాం పోతున్నాం కానీ బిగ్ బాస్ కి న్యాయం చేసే వాళ్ళు ఎవరు కనపడట్లా.